అండి అందరికీ నమస్తే. ఈరోజు ముల్లంగి చట్నీ చేస్తున్నాను చూడండి. ముల్లంగి తురుముకొని వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని ఉప్పు, టమాటా ఒక టమాటా అండి, ఒక మీడియం సైజు ముల్లంగి, దాన్ని శుభ్రంగా కడిగి పై తొక్కు తీసి తురుముకొని ఇందులో వేసి వేయించుకున్నానండి. ముందుగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేయించుకొని తర్వాత టమాటా వేసి ఆ తర్వాత ఇది వేయించుకొని ముల్లంగి తురుము వేసి వేయించుకున్నానండి. ఇప్పుడు ఇది వేగిపోయింది, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంతే. ఇందులో ఒక స్పూను చింతపండు గుజ్జు కూడా వేసేసాను ఆల్రెడీ. ఉప్పు కూడా వేసేసాను అనమాట. ఇంకేం లేదు, చల్లారిన తర్వాత మిక్సీ పట్టాల్సింది అంతే. చూడండి, ఇలా వేడి పొంగల్ చేసుకొని తర్వాత ఈ మనము ముల్లంగి చట్నీ నిండాం కదా, అది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది పోపు పెట్టేస్తున్నాను. దీనికోసము పొంగల్కు, అదే పులకం అంటారు కదా, కార పులకము, దీనికి పోపు పెట్టేసి కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇలా అల్లం సన్నగా తురుముకొని మనము ఇంగువ కూడా వేసుకున్నామంటే గుమగుమలాడే తమిళనాడు పొంగల్ రెడీ అవుతుందండి. చూడండి, తమిళనాడు పొంగల్ రెడీ. ఈ పొంగల్లో ముల్లంగి చట్నీ వేసుకొని తింటే గుమగుమలాడుతూ ఉంటుందండి. చూడండి, ఇలా పొంగల్తో వేడి ఇది చూడండి ముల్లంగి చట్నీ అండి. ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. దీనికి కూడా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, ముల్లంగి చట్నీ చాలా అన్నంలో చాలా బాగుంటుందండి. హెల్తీ పరంగా చాలా మంచి చట్నీ ముల్లంగి. అన్ని వస్తువులు, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పడ్డాయి.